హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. మా వీడియోస్ ఎప్పటికీ ఇలాగే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి. అలాగే సన్నగా తగినటువంటి దొండకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలండి. ఇప్పుడు పీసులు కొంచెం ఉడికినవి కదా. ఇప్పుడు సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా కారం, ఉప్పు వేస్తే తొందరగా ఉడకవు కాబట్టి ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.